అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన వెబ్ టీవీ. ఈ రోజు మన ముందుకు వచ్చేసారు ఒక కమీడియన్ గా. అంటే మీకు జస్ట్ కమీడియన్ అని చెప్తే అర్థం కాదు. మన ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్ ఫోన్ బకెట్ తో కెరీర్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యి మూవీస్ లో కమీడియన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని బెస్ట్ ఎంటర్టైనర్ గా మనల్ని ఎన్నో మూవీస్ లో అలరించి లైక్ నేనే రాజు నేనే మంత్రి, కృష్ణార్జున యుద్ధం, కొండపాలెం, విజేత, జాంబిరెడ్డిలో అయితే ఖచ్చితంగా చూసి తింటారు. సో ఇలా ఎన్నో మూవీస్ లో ది బెస్ట్ యాక్టర్ గా, ఇంకా కమీడియన్ గా, ఎంటర్టైనర్ గా మనందరినీ అలరిస్తూ ఈ రోజు ప్రొడ్యూస్ చేశారు. ఏది మన రాయలసీమ యాసతో ది కల్ట్ గా గుర్తింపు తెచ్చుకొని ఒక మూవీని ప్రొడ్యూస్ చేసి అండ్ లీడ్ యాక్టర్ గా ఉన్నారు మన మహేష్ గారు. వెల్కమ్ టు ద స్టూడియో సార్. సో మీరే మన రాయలసీమ యాసతో కానీ ఒక కల్ట్ గ్యాంగ్ అని క్రియేట్ చేసి ఎలా ఒక విలేజ్ థీమ్ ని తీసుకొని ఈ ఉత్తుత్త హీరోలు అనే టైటిల్ ని తీసుకోవడం జరిగింది? ఏం లేదు, లాక్డౌన్లో అనుకున్నాము చేద్దాం ఏదన్నా అనేసి. సరే ఓకే అనుకున్నాం, సింపుల్గా స్టార్ట్ చేసినాం. అసలు చేస్తావా లేదా అనేది డౌట్ ఉండే. సింపుల్గా స్టార్ట్ చేసినాము, చేసుకుంటా పోయినాం. ఇక్కడ దాకా వచ్చింది అంతే. అంటే కసిగా తీయాలి, ఎర్రగా తీయాలి అనే దానికన్నా అసలు ఫస్ట్ మనం చేయగలమా ఒకటి, సరే చూద్దాం ఎలా చేస్తామో అనేది. అంటే ఒక్కనే, అంటే ఫేస్ ఆఫ్ ద మూవీ నేను ఒక్కనే, నేను కాకుండా అందరు కొత్త వాళ్ళు. సో నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసుకున్నా. ఇది హిట్ అయిందంటే మహేష్ గారు హిట్ కొట్టినాడు రా అంటాడు, పోయిందంటే మహేష్ గారు పోయింది అంటాడు. సో రెండింటికి రెడీగా ఉండి ముందుకు రావాలంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని తర్వాత ఎవరిని ప్రొడ్యూస్ చేయాలనుకున్నా కానీ ఇప్పుడు మినిమం ఒక హిట్ అంటే లో బడ్జెట్లో ఉన్న సినిమా తీయాలి అనుకుంటే సరే మహేష్ని పెట్టుకుందాము అని వాళ్ళకి అనిపించాలంటే ఫస్ట్ నన్ను నేను చూపించాలి కదా. అంటే నేను ఒక మెయిన్ లీడ్గా 2 గంటల సేపు ఎంటర్టైన్ చేయగలను అనేది వాళ్ళకి నమ్మకం కలిగడానికి చేస్తాను. కానీ టైటిల్ కొంచెం చాలా క్యాచీగా అనిపించింది, ఉత్తుత్త హీరోలు. అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది అండ్ ఆల్సో కొంచెం యూనిక్ గా అనిపించింది. అంటే మీకు ఆ టైటిల్ తో ఎవరు ఆ థాట్ ఇచ్చారు ఇలా పెడితే బాగుంటది ఏమో అని? కరెక్ట్గా అయితే మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ శశన్ అని ఉంటాడు, ఆయన వచ్చి ఏదో ఈ టైటిల్ అన్నాడు. కరెక్ట్గా అన్నాడు, నువ్వు తీసిన సినిమా ఏందిరా రాయలసీమ సినిమా అని, ఈ టైటిల్ తీసుకెళ్ళి ఊరి ఉడకని చెప్పు పలుకుతారేమో అంటే నాకు అప్పుడు డౌట్ వచ్చింది. మా నాయన వారానికి ఒకసారి అడిగేటోడు మన సినిమా పేరు ఏందిరా అంటే కల్టీ గ్యాంగ్ అంటే కల్తీ గ్యాంగ్ అని మా నాన్నకి నోటు తిరిగేదిగా. నిజమే కదా ఇది చెప్పిన లాజిక్, సరే ఓకే తెలుగు టైటిల్ పెట్టుకుందాం అనుకున్నప్పుడు కృషి గారు ఏదిరా అంటే సార్ సినిమా టైటిల్ మార్చారు సార్, ఏముంది ఆప్షన్ అన్నాడు. ఆగిపోయిన హీరోలు సార్ అని. ఫస్ట్ సినిమాకి ఆగిపోయినా చచ్చిపోయినాయిందిరా, వేరే చెప్పు అన్నాడు. ఉత్తుత్త హీరోలు బాగున్నది పెట్టుకో అన్నాడు. సరే ఓకే రేపు ఉత్తుత్త హీరోలు రిజిస్ట్రేషన్ చేసి. నైస్. యాక్చువల్లీ నార్మల్గా మేము విన్నప్పుడే ఏంటబ్బా ఇంత డిఫరెంట్గా ఉంది నేమే అనుకున్నాము. బట్ నిన్న ట్రైలర్ చూసాక మాత్రం చాలా బాగా సెట్ అయింది అనిపించింది ఆ మూవీకి, ఆ టైటిల్ అండ్ ఆల్సో. ఇప్పుడు నార్మల్గా చాలా మందిని కొత్త యాక్టర్స్ని కానీ యాక్ట్రెస్ని కానీ ఇంట్రడ్యూస్ చేశారన్నారు కదా మూవీలో. సో వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు లైక్ ఎలా అనిపించింది? న్యూ అంటే ఫ్రెషర్స్ లైక్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ కదా, వాళ్ళతో ఎలా డీల్ చేశారు అండ్ వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేశారు? డీల్ ఏం లేదు, నేను ఫస్ట్ సినిమా నాకు నేను రాదు నేను మంత్రి యాక్టింగ్ రాదు. తేజ గారు నాతో అంటే ఎలా చేయాలో చెప్పి చేయించుకున్నాడు. సో సినిమా స్టార్టింగ్లో కూడా ఆయన ఫోటో పడుతుంది గురుబియోనమా అని. సో నేను ఏంటంటే ఆయన దగ్గర చూసి నేర్చుకున్నా. ఒక 2016లో ఆయన నాతో ఎలా యాక్టింగ్ చేయించుకున్నాడు అనేది నేను నేర్చుకొని ఇప్పుడు నేను మన ఊరికి వచ్చేసి మన వాళ్ళతో అందరితో చేయించుకున్నా. అట్లా లైక్ మీరు మన రాయలసీమ మూవీ అంటున్నారు కదా, మెయిన్ గా మొత్తం షూటింగ్ అంతా ప్రొద్దుటూరులో జరిగింది అన్నారు. సో ప్రొద్దుటూరులో ఏ ప్లేసెస్ మేము చూడొచ్చు లైక్ మూవీలో? లైట్పాలెం సర్కిల్, తర్వాత మన రోడ్లు అండ్ మన మార్కెట్, అది పనులు కొట్టేశారు ఇప్పుడు మార్కెట్. తర్వాత ఒక లాడ్జ్లో తీసినాము, అది కూడా పనులు కొట్టేశారు. తర్వాత మన పాలకేంద్రము అండ్ చెన్నూరు, బ్రహ్మంగారి మఠము, కాశీనాయన ఫారెస్టు, ఇంకా చాలా ఉన్నాయి, గోల్చెరువు ఘాటు, చాలా వరకు తీస్తాం. అయితే మన ప్రొద్దుటూరులో ఈవెంట్ అవి లేకపోయినా కూడా ఒక మెమరీగా మీ మూవీలో అయితే మేము చూడొచ్చు ఆ ప్లేసెస్ని ఇప్పుడు. అంటే ఇది ఒకటే కాదు, ఇప్పుడు ఇది అయ్యింది అంటే కనుక నేను నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ రాసుకునేప్పుడు ఖచ్చితంగా ఒక షెడ్యూల్ అయితే పొద్దుటూరులో పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోతా. ఎందుకంటే ఎప్పుడు ఏమో తీసినా ఒక షెడ్యూల్ మాత్రం వీడు పెట్టుకుంటే అదొక ఎందుకో తెలియని హ్యాపీ అనమాట. అంటే నార్మల్గా మీ మూవీస్లో అన్నిట్లోనూ మేము మిమ్మల్ని కమీడియన్గా చూసాము, లైక్ ఒక ఎంటర్టైనర్గా కమీడియన్గా నవ్వించడం అన్ని. బట్ యాజ్ ఎ హీరోగా మిమ్మల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, సో వాట్ మే బీ ద డిఫరెన్స్ ఏముండదు, సేమ్ అదే క్యారెక్టర్ ఉంటుంది, ఇంకా దానికన్నా ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది ఇక్కడ.
ఇప్పుడు హీరో ఫ్రెండ్గా చేసినప్పుడు కమెడియన్ చేసినప్పుడు హెల్ప్ రాలేదు కానీ సపోర్టింగ్ క్యారెక్టర్స్. సో సపోర్టింగ్ క్యారెక్టర్స్ బాగా చేయాలి. అట్ ది సేమ్ టైము పక్కన సినిమా హీరోని డామినేట్ చేయకూడదు, మెయిన్ క్యారెక్టర్ని డామినేట్ చేయకుండా సపోర్ట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే నేను లీడ్ క్యారెక్టర్ చేసేసరికి నేను ఎంతైనా చేసుకోవచ్చు. అంటే నేను డామినేట్ అంటే నాకు డామినేషన్ చేయడానికి ఓట్లేదు ఇంకా నేనే. సో ఏం చేసినా నేనే చేసుకుంటా. సో అలాగా దీంట్లో ఫుల్ ఫ్రీడమ్ అనమాట. ఒకప్పుడు ఏదైతే యూట్యూబ్లో చూసి నాది 10 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ ఉంటే 10 నిమిషాలు నవ్వుకున్నారో, ఇప్పుడు ఇది చూసారంటే 20 నిమిషాలు నవ్వుకుంటారు కూర్చొని. 20 నిమిషాలు 2 గంటల సేపు హ్యాపీగా నవ్వు. రీసెంట్గా మేము అంత బాగా నవ్విందంటే సంక్రాంతికి వచ్చిన అనగనగా ఒక రాజు. మేబీ దాన్ని మించిపోతుంది అనుకుంటున్నాం మా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆ కామెడీలో. ఇప్పటిదాకా గోదావరి ఎటకారము అట్లా అంటారు కదా, ఫస్ట్ టైము రాయలసీమ ఎటకారం ఎందుకు చూస్తారు ఈ సినిమాలో. నేను అందరికీ అదే చెప్తాను, రాయలసీమ ఫ్యాక్సిజం బాబులు అయ్యా రాయలసీమ ఎటకారం అనేది ఏందనేది ఈ సినిమాలో చూస్తారని చెప్తాను. అది సో మీరైతే ఒక కొత్త థీమ్తో అయితే ఒక మూవీని అయితే తీయడం జరిగింది. అండ్ నార్మల్గా ఇలా తీశారు కదా, మొత్తం మూవీ చేసేటప్పుడు లేకపోతే తీసాక కొన్ని ఇష్యూస్ వచ్చాయి అన్నారు. మీరు అన్నీ ఎలా హ్యాండిల్ చేసుకొని ఒక మూవీ ఇంకా రిలీజ్ చేసే టైంకి అయితే తీసుకొచ్చారు? అంటే హ్యాండిల్ ఏం లేదు, ఒకసారి దిగిన తర్వాత మనం కొన్ని సింపుల్గా అయిపోతాయి. నాకు ఇప్పుడు షూటింగ్ సింపుల్గా అయిపోయింది, నేను అనుకోవాలి అంత సింపుల్గా అవుతుందని. నేను పోస్ట్ ప్రొడక్షన్ సింపుల్గా అవుతుంది అనుకున్నా, కానీ పోస్ట్ ప్రొడక్షన్ టైం పట్టింది. తర్వాత రిలీజ్ సింపుల్గా అయిపోద్ది అనుకున్నా, రిలీజ్ కష్టమైంది. అండ్ తర్వాత నాకు 27th డేట్ టక్కున వచ్చింది. వారం రోజులు ఉంది, ఏం చేయగలరా అనుకున్నా. సో ఈ వారం రోజుల్లో మొత్తం ఇండస్ట్రీలో నా తెలిసిన వాళ్ళు అందరూ ఫోన్లు చేయడము, పిలవడము, కొందరు నేను వెళ్ళి కలవడము, వీడియో బయటలు ఇవ్వడము. ఇప్పుడు కూడా నేను ప్రొద్దుటూరులో అంటే నాకు ఫోన్ చేసి అడుగుతారు, రేపు ఏ టైంకి వస్తావు నువ్వు, ఏ టైంకి వస్తావు చెప్పు, ఏ టైంకి వీడియో బయట ఇవ్వమంటావు ఏందనేసి అడుగుతారు. అయితే ఫరక్ చేయాలి. అట్లా మనం ఇది అనుకుంటే అది అవుతుంది, అది అనుకుంటే ఇది అవుతుంది. ఇప్పుడు రిజల్ట్ అయితే నేనేం అనుకోవట్లే, ఎందుకు వచ్చింది నేను సైలెంట్గా ఉందా ఏదో సార్ తీసుకుందాం అనేసి. సో నార్మల్గా ఇప్పుడు ప్రమోషన్స్కి అయితే అన్నీ వెళ్ళారు, లైక్ కాలేజెస్ ఇంకా కొన్ని ఊర్లకి అందుకు. సో మెయిన్గా మన ప్రొద్దుటూరు యాజ్ మీ నేటివ్ ప్లేస్గా రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ బాగుంది, కానీ ఇక్కడే 2 ఉంటాయి అనమాట. ఏంటంటే కనుక మనోడు పోవాలని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఏమవుతావు ఇన్ని రోజు చూసే ముఖమే కదా అనేవాళ్ళు కొందరు. సో ఇప్పుడు ఏ పర్సెంటేజ్ ఎక్కువ ఉందనే తెలుస్తుంది నాకు మూవీ రిలీజ్. అది నైస్. సో ఇప్పుడు నార్మల్గా కాలేజెస్కి వెళ్ళారు అండ్ ఊర్లకి వెళ్ళారు, లైక్ ఇంకా మేము చూసాము చాలా మంది మీ ప్రమోషన్స్ లైక్ ప్రదీప్ గారు కానీ ఇమ్మాన్యువల్ గారు కానీ చాలా మంది అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు హైదరాబాద్లో ఎలా ప్లాన్ చేస్తున్నారు ఈ ప్రమోషన్స్ అండ్ ఆల్? హైదరాబాద్లో ఏం లేదండి ప్రమోషన్స్ 2 రకాలు. ఒకటి దిగితే ₹1,00,00,000 పైన నువ్వు డబ్బులు పెట్టుకొని మొత్తం అన్ని చోట్ల మన సినిమాని కనపడేలాగే చేయాలి, లేదా సింపుల్గా ఏం అవసరమో అదే చేసుకోవాలి. సో నేను ఏం అవసరమో అదే చేసుకుంటున్నా. అండ్ నేను ఎక్కడ రీచబుల్ ఉంది, నాకు ఇన్స్టాగ్రామ్ రీచ్ ఉంది, సో ఇన్స్టాగ్రామ్లోనే చేసుకుంటా చాలు. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉండే జనాలు అందరూ వచ్చిన సినిమా చూడాలా అనేది ఏం అవసరం లే, కొంతమంది చూసా ఒక 10% 5% చూసినా చాలు అనే మైండ్ సెట్తో ముందుకెళ్తారు అంతే. నైస్. సో ఇప్పుడు నార్మల్గా మూవీ అయిపోయింది, ఇలా ప్రమోషన్స్ది అన్ని పక్కన పెడితే రిజల్ట్ వదిలేశారు. సో ఏదైనా మీరు తీసుకొని రెడీగా ఉన్నారు. ఇవన్నీ అయిపోయాక నెక్స్ట్ మీరు ఇంకోటి ప్లాన్ చేస్తామంటున్నారు కదా, ఆఫ్టర్ దిస్ వెదర్ ఇది సక్సెస్ అయితేనే అది ప్లాన్ చేస్తారా, లేకపోతే అది ఫెయిల్ అయినా కూడా ఇంకో మూవీ ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నారా? నేను ప్రొడ్యూస్ చేయను, ఇంకా ఓకే నేను ప్రొడ్యూస్ చేయను. ఎందుకంటే ప్రొడక్షన్ అండ్ యాక్టింగ్ అనేది చాలా కష్టం. ఇది ఏదో ఇది కూడా సింపుల్గా అనుకున్నాను, దిగిన తర్వాత తెలిసింది చాలా కష్టం అది. సో కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి నేను ప్రొడ్యూస్ చేయను. ఎవరన్నా ప్రొడ్యూసర్ వస్తే పెట్టుకుంటా, ఎవ్రీ ఇయర్ టెన్షన్ పడ్డానికి నాకు అంత ఓపిక లేదు. ఎవ్రీ ఇయర్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి టెన్షన్ పడే ఓపిక లేదు. సో వేరే వాళ్ళు వస్తే నేను ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేసినా కాబట్టి ప్రమోషన్స్ తక్కువ ఉన్నాయి. అదే ఒక ప్రొడ్యూసర్ వచ్చింటే ప్రాపర్గా ప్రమోషన్స్ ఇంకా బాగా చేసిండేమో. సో నాకు దీనికి జరిగిన తప్పు నెక్స్ట్ దానికి జరగకూడదు అనేది నా ఫీలింగ్. ఓకే. సో మూవీలో మీ రోల్ గురించి కొంచెం మీ మాటల్లో. అదేంటంటే చందు క్యారెక్టరు. సో వీళ్ళది ఏంటంటే నాటకాల ఫ్యామిలీ. ఇప్పుడు సురభి నాటకాలు చెందిన ఫ్యామిలీ. సురభి నాటకాలు అనేది పుట్టింది మన కడప జిల్లాలో. సో వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా నాటకాలు వేసుకుంటా అంటారు, వాళ్ళ 4 ఫాదర్స్ అందరూ. ఈ అబ్బాయి ఏంటంటే కొంచెం ముందుకెళ్ళి షార్ట్ ఫిల్మ్ చేస్తా అంటాడు. సో అదే ఏరియాకి చెందిన ఇంకొక నాటకాల ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయి వచ్చేసి, అరే మిమ్మల్ని డైరెక్షన్ నిన్ను హీరోలు చేస్తారా, అమ్మ డైరెక్షన్ అంటే ఇష్టం అనమాట, ఒక ఇండిపెండెంట్ సినిమా చేస్తానా మిమ్మల్ని హీరోలు చేస్తా అంటే, వీళ్ళ అబ్బా హీరోలు అవుతాం కదా ఊరంతా తెచ్చులు కొడతారు అనమాట.
ఆ సినిమా అయిపోతుంది మధ్యలో డబ్బులు లేక. ఆగిపోయిన తర్వాత ఊర్లో వాళ్ళందరూ వీళ్ళని ఏరా ఉత్తుత హీరోలు ఎప్పుడురా మీరు హీరోలు ఏరా ఉత్తుత హీరోలు ఎప్పుడురా మీరు హీరోలు అయ్యేది అని సాగుపడతాంటారు వీళ్ళని. ఇలా అర్థం కాదు దీనమ్మ ఏందిరా అని చెప్తే కజ్జి ఎవడో ఫోన్ చేసి కూడా అంటే అంటారు ఉత్తుత ఊర్లో వాళ్ళు తెస్తావు ఒక రకంగా నువ్వు కూడా ఫోన్ చేసి మరీ వేసుకుంటావు నన్ను అంటే ఓ 30 లక్షలు అంటే మీ సినిమా అయిపోతుంది అంటే కదా అంటే నువ్వు ఇచ్చావు ఇవ్వండి నేను చెప్పిన పని ఇచ్చా అంటాడు. ఉక్కు మొదలైనడు శక్తి ఇదేదాన్ని నేను ఎరిపోపని అంటే సరే నేను ఇది కాకుండా వేరే ఏదో ఉందా నీ సంపాదించే మార్గం అంటే లేదు బట్టలు చదువుకొని టౌన్కి వచ్చాయి అంటాడు. వచ్చిన తర్వాత వాడు వీళ్ళతో కిడ్నాప్లు చేపిస్తా అంటాడు. అది నా తర్వాత ఏం జరిగింది అనేది ఇది నేను ఫస్ట్ 20 నిమిషాలు కథ అయితే చెప్పేసిన. అది నార్మల్గా ఇలా జరిగింది కదా. కొంతమంది ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. ఇప్పుడు మన స్లాంగ్ ఒకవేళ రాయలసీమనే కాదు, ఒకవేళ ఏ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళినా కూడా వాళ్ళ యాసని కానీ వాళ్ళ స్లాంగ్ని కానీ కొంతమంది ఇండస్ట్రీలోకి వెళ్ళాక అక్కడున్న తగ్గట్టు మార్చేసుకుంటారు, కొంచెం మంచిగా కనిపించాలి, ఇంప్రెషన్ ఉండాలి అని. బట్ మీరు అంత బాగా ఎలా క్యారీ చేయగలుగుతున్నారు? ఇప్పుడు మీరు మాటల్లో కూడా అక్కడ మాట్లాడినా ఇక్కడ మాట్లాడినా ఒకేలా ఉంటుంది. కొంతమంది స్టేట్ కి తగినట్టు చేంజ్ చేస్తూ ఉంటారు. నేను చదువుకున్న హైదరాబాద్లోనే కాబట్టి ఇప్పుడు నాకు ఒక గుంటూరు అబ్బాయి వస్తే గుంటూరు స్లాంగ్ మాట్లాడతా, నాకు ఒక వరంగల్ అబ్బాయి వస్తే వరంగల్ స్లాంగ్ మాట్లాడతా. బట్ ఏంటంటే నేను యాక్టర్గా ఈ స్లాంగ్ నాకు బాగుంటుంది అనుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫన్ బకెట్లో నేను 100 ఎపిసోడ్ చేసి మానేసిన తర్వాత మన కడప జిల్లా నుంచి ఒక 20 మందిని నింపారు వాళ్ళు. ఏమో మహేష్ పెట్టి క్రియేట్ చేసిన బాబా జీలేరా ఆ 20 మంది మాట్లాడింది ఎలా మీకు అర్థం కదా. ఇప్పుడు నేను మాట్లాడినట్టు మన ఊరోడు ఎవడని వచ్చి మాట్లాడితే హైదరాబాద్లో అర్థం కాదు వాళ్ళకి. సో నేనేంటి రాయలసీమ మాట్లాడాలి, అందరికి అర్థమయ్యేలాగా మాట్లాడాలి అనేది నా ఉద్దేశం. సో అలా నేను ఒక స్లాంగ్ని క్యారీ చేసుకుంటూ పోతాను. ఈవెన్ ఎవరైనా మమ్మల్ని అడిగితే అంటే కరెక్ట్గా మీరంటే క్యారీ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు నేను కూడా ఉన్నాను. బట్ ఎవరైనా మీ రాయలసీమ యాసలో మాట్లాడంటే కొంచెం మాట్లాడితే ఇంకా మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. సో ఎవరైనా మన రాయలసీమ యాస గురించి కానీ అందుకు అడిగితే నేను డైరెక్ట్ మీ పేరు చెప్తాను. మీకు మా యాస వినాలని ఉందా, మహేష్ పెట్టే మూవీస్ చూడండి. నేను హైదరాబాద్ పోయినప్పుడు నేను ఏం మాట్లాడినా అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు అని అడిగేవాళ్ళు. నేను ఏం మాట్లాడినా రెండోసారి అడిగేవాళ్ళు నన్ను. సో అట్లా రాయలసీమ మాట్లాడాలి, అందరికి అర్థమయ్యేలాగా మాట్లాడాలి, అదే నా టార్గెట్. సో మెయింటైనింగ్ ద కల్ట్ కానీ మన విలేజ్ థీమ్తో పెట్టేసుకొని రాయలసీమని హైలైట్ చేయడం కానీ ఇలా న్యూ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయడం కానీ ఇదంతా చేస్తున్నారు కదా. సెకండ్ ఒకవేళ ప్రొడ్యూసర్స్ కానీ ఇలా ఏమన్నా ఇష్యూ వస్తే ఖచ్చితంగా ఏమన్నా తగ్గుతారా, లేకపోతే మళ్ళీ ఖచ్చితంగా తీనికి రెడీగా ఉన్నారా? ఏ ఇష్యూస్ ఏవైనా లైక్ ఇప్పుడు ఫైనాన్స్ ఇష్యూస్ వస్తున్నాయండి, నెక్స్ట్ నేను ప్రొడ్యూస్ చేయని చెప్తాను కదా. ఒకవేళ దొరకకపోతే ప్రొడ్యూసర్స్ దొరకపోతే సైలెంట్గా ఉంటా. దొరకపోతే నా చేతి నుంచి డబ్బులు, నా ఇంటి నుంచి డబ్బులు కాకుండా ఒక 4 కలిసి తలా ఇంత వేసుకోవాలి అంటే ఒక్కనే కాకుండా ఒక 4-5 కలిసి తలా ఇంత వేసుకొని చేసేలాగా ప్లాన్ చేసుకుంటా. అది అండ్ హోప్ అయితే ఉంది, దీని తర్వాత వస్తాయి, అది ఎవరొకరు వస్తారు. ఈవెన్ మాకు ట్రైలర్ చూసినాక ఒక హోప్ వచ్చేసింది. అంటే ఇప్పటిదాకా సినిమా అంటే ఏదో చేస్తాడు అనుకున్నారు చాలా మంది. మన ఊర్లో కూడా నేను వాళ్ళు అడిగా మా సినిమాలో చేయండి అంటే వాళ్ళ దృష్టిలో ఇదేదో సినిమా చేయండిలే అన్నట్టు చేయలే. వాళ్ళు ఇప్పుడు ఫోన్లు చేసి అరే చాలా బాగుంది తమ్ముడు అది ఇది ట్రైలర్ అని, ఓకే ఇదిరా నా విజను, నీకు ఇది లేదు ఇది అనేసి. మీరేమంటున్నారు? మీ ఊరి మీద అభిమానం వల్ల ఇక్కడికి వచ్చి షూట్ చేసి మేము కంప్లీట్ చేసాము అండ్ మా ప్లేస్ని కొంచెం ప్రమోట్ చేసుకోనికి మా రాయలసీమ అంటున్నారు. బట్ కొంతమంది లైక్ హైదరాబాద్లో అయితే షూటింగ్కి డబ్బులు ఎక్కువైపోతుంది అండ్ కొత్త ఆర్టిస్ట్ అక్కడ రెమ్యూనరేషన్స్ ఇలా అవుతుంది కదా. సో అందుకు ఇలా ఇక్కడ ప్లాన్ చేశారు షూటింగ్ అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? చాలా మంది అంటారు ఏంటంటే నీ బడ్జెట్ ఎంత ఎదురా అంటే ఇంత అంటే అవుట్డోర్లో తీసినాం మీ ఊర్లో తీసినాం ఎందుకు అంత అయింది అంటారు. సో బయట తీయడమే చాలా కష్టం అయిపోయింది. ఇప్పుడు మాకేంటంటే ఇప్పుడు టెంపుల్లో షూట్ చేయాలి. హైదరాబాద్లో అయితే నాకు షూటింగ్ వస్తాయి టెంపుల్స్ షూట్ చేసుకోవడానికి. అక్కడ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు తీసుకుంటా, జూనియర్ ఆర్టిస్ట్తో పిలిపించుకుంటా. ఇప్పుడు అదే మన ఊరికి వచ్చిన తర్వాత ఇక్కడ షూటింగ్లకి టెంపుల్ కావాలంటే మార్నింగ్ 11 నుంచి 4 వరకు మాత్రమే వాళ్ళు ఇచ్చేది. ఇది మిగతా టైంలో భక్తులు వస్తారు, మీరు ఈ టైంలో మాత్రమే చేసుకోండి అని. సో నాకు ఏదైంది 6 to 6 చేసుకోవాల్సింది 11 to 4 అయింది, తగ్గింది కాల్ షీట్. తర్వాత అక్కడ జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, అక్కడ 1000 రూపాయలు 500 వాళ్ళకు ఒక ప్రైజ్ ఉంటుంది, ఆ ప్రైజ్ ప్రకారం వస్తారు. ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులు లేరు మన ఊర్లో, ఎవరినో ఒకరిని రిక్వెస్ట్ చేసి పిలుచుకోవాలా, వాళ్ళు ఎక్కువసేపు ఉండరు. ఇంకోటి వాళ్ళు అడిగినంత ఇవ్వాలి, అక్కడికన్నా ఇక్కడ కాస్ట్. నాకు కాల్ షీట్ టైం తగ్గింది అండ్ ప్రైస్ పెరిగింది ఇక్కడ. అండ్ ఇంకొకసారి ఏంటంటే చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది ఏంట్రా అంటే సినిమాలో ఏ క్యారెక్టర్కైనా ఎవరొకరు వచ్చి చేస్తాను, అడుక్కునే వాళ్ళ క్యారెక్టర్ కావాలి ఒక 4-5.
ఎవరు రావట్లా. అడుకునే క్యారెక్టర్ అయితే మేము చేయమన్నా అని చెప్పి ఎవరు రావట్లా. నాకు ఏం చేయాలో అర్థం కాలే. వాళ్ళతో పాటు హైదరాబాద్ నుంచి ఆర్టిస్ట్ వచ్చిన ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆయన కాంబినేషన్ అదంతా. ఆయన చుట్టూ కొంతమంది అంటే అడుకునే బ్యాచ్లో ఉండాలన్నమాట. ఎవరు రావట్లా. నాకు ఏం చేయాలరా అనుకున్నప్పుడు మా ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నాడు రాజు అని. ఆయన ఏం చేశాడంటే అన్న ఒక ఆటో ఇయ్యని చెప్పి ఆటో వేసుకొని పోయి తెచ్చాక నేను ఏందిరా ఏడ తెచ్చావరా, బాగున్నారు ఇల్లు సేమ్ రియల్గా అంటే రియల్ వాళ్ళే అన్న ఇల్లు అన్నాడు. రియల్ అడుక్కున్న వాళ్ళని ఏడనిందిరా నువ్వు అనే. ఎవరు రాలే, నేనేం చేయాలా, వీళ్ళు దొరికారు నీకు, సరే ఓకే వీళ్ళని పెట్టి చేస్తాం. వీళ్ళ మధ్యలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ని పెట్టాలా, ఆయనకు తెలియకూడదు వీళ్ళు అడుక్కునే వాళ్ళని. ఏం చేయాలా, సరే ఓకే అని చెప్పి మొత్తానికి ఏదేదో చేసి మేనేజ్ చేసాం. వాళ్ళు ఏంది ఆ రోజు నైట్ కాల్ షీటు 2 వరకు షూటు. వాళ్ళు ఏంది 8 దాటితే పని చేయరంట. జీవితంలో మేము 8 దాటితే పని చేయలే, మేము ఎందుకు చేయాలా అంటారు. నన్ను ఉండరా, ఏదో ఒకటి మీకేం కావాలరా, తల ఒక మందు బాటిల్ కావాలా అని తల ఒక మందు బాటిల్ తెచ్చి వాళ్ళని పెట్టి ఆ ఆర్టిస్ట్కి వీళ్ళు రియల్గా అడుక్కునే వాళ్ళు అని తెలియకుండా మేనేజ్ చేసినాం. షూట్ అంతా అయిపోయాక ఆయన మహేష్ ఎవరండి వీళ్ళు ఇంత బాగా చేశారు అంటే, వాళ్ళు డ్రామా ఆర్టిస్ట్ అన్న వాళ్ళు అసలు న్యాచురల్గా దిగిపోతారు క్యారెక్టర్లో అని చెప్పి వాళ్ళని పంపించేసిన. సో అట్లా కష్టాలు ఉంటాయి ఇక్కడ అక్కడ. అయితే హైదరాబాద్ ఏంటంటే నాకు ఏదైనా లొకేషన్ కావాలి అంటే షూటింగ్ లొకేషన్ ఉంటే ఇల్లు చేసేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే నాకు లొకేషన్ కావాలంటే దాన్ని ఎత్తుక్కోవాలి. అది ఎవరిది, ప్రైవేట్ ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీ, దాన్ని పర్మిషన్ లేలాగా ఈ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అవుట్డోర్ పోతే. ఎవరైనా చూడండి, ఫస్ట్ అక్కడి నుంచి ఇక్కడ బడ్జెట్ తక్కువ ఉందనుకుంటే ఇక్కడే రివర్స్ అయిపోయింది. టైం స్కేల్ తగ్గిపోయింది, రెమ్యూనరేషన్ పెరిగిపోయినాయి. ఇంత కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ అవుతాయి, ఫేస్ చేస్తారని అనుకున్నారా? అనుకోలే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనోళ్ళు ఊర్లో ఆడిషన్ పెట్టాము, కొంతమంది వచ్చారు ఓకే. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆర్టిస్టులు అంటే కనుక వాళ్ళు హైదరాబాద్లో అక్కడ ఆర్టిస్టులు వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. మనం ఇన్ని రోజులు అంటే ఇన్ని రోజులు. ఇక్కడ ఏంటంటే ఓ రోజు వస్తారు, 2వ రోజు రారు. ఏరా అంటే నాకు డైలాగ్ ఇలా నిన్న నన్ను వెనకాల నీళ్ళు పెట్టాను, నేను రానుకో ఈ రోజు అని. ఎవరిని అమ్మ రానైనా నేను ఉండవు, నువ్వు కంటిన్యూటీ కావాలి రా అని చెప్పి మళ్ళీ వాడిని అనుకొని తేడం. ఈ పంచాయతీలు ఎక్కువ ఉంటాయి అన్నమాట చేస్తే. సో కానీ ఏం చేద్దాం, చూసేవాడికి ఏమో సింపుల్గా చేసాడు అనుకుంటుంది కానీ లోపల చాలా కష్టాలు ఉంటాయి. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఇన్నాళ్ళు ఇన్ని మూవీస్ అన్ని నాకు తెలిసి మోస్ట్లీ ఇక్కడ లోకల్ సైడ్ కానీ ఎప్పుడు చేసి నిన్నారు, అన్ని హైదరాబాద్ కానీ వేరే సిటీస్ కంట్రీస్లోనే చేశారు కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చేసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ వాళ్ళని పెట్టి చేయలే. సో అని అంటే చూసిన తర్వాత కొంచెం కమాండ్ ఓకే ఈసారి మనం చేయించుకోగలం అనేది అనిపించింది. నాకు అసలు ఇంతమంది అనుకోలేదు. ఫస్ట్ ఆడిషన్ కాల్ పెట్టేప్పుడు మీ ఛానల్ ఆఫీస్ ఉండే, అప్పుడు ఆడిషన్ కాల్ పెడితే ఒక రోడ్డు మొత్తం జామ్ అయిపోయి జనాలు బోలగోలు అనింది. పోలీసు వాళ్ళు ఫోన్ చేసి ఏందో ఇది పర్మిషన్ తీసుకో, నాకేం తెలుసు సార్ అంతమంది వచ్చారని అని చెప్పి రోజుకి 50 మందికి టోకెన్లు ఇచ్చి రోజుకి 50 మంది రండి ఆడిషన్కి అని చెప్పి ఒక వారం రోజులు చేశారనమాట. నేను అనుకోలే అంతమంది ఉన్నారు ఇంట్రెస్టింగ్గా అని. మీరు చెప్పినట్టు నిన్న అంటే ఇలా లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కానీ ఆడిషన్స్కి అంతమందిని చూసి షాక్ అయిపోయారు కదా, సో వాళ్ళకి ఎలా ఏమన్నా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం ఏమన్నా ఉంటుందా తర్వాత ఏముండదు, ఛాన్స్ ఇచ్చినాం అంతే, వాళ్ళకి సాటిస్ఫాక్షన్. ఇప్పుడు నేను పడ్డ కష్టాలు వాళ్ళు పడకుండా స్క్రీన్ మీద కనపడినారు ఓకే. సో మళ్ళీ నేను చెప్తున్నా కదా, మళ్ళీ నేను ఏ సినిమా తీసినా కానీ వీడికి వస్తాను నేను, సో మళ్ళీ మనోళ్ళని పెట్టుకుంటా. అట్లా వాళ్ళకి స్క్రీన్ మీద కనపడాలి అని ఉందన్నప్పుడు మాత్రం నేను ఫుల్ఫిల్ చేస్తాను అంతే. వాళ్ళు లేదు నేను తీయాలి అనుకుంటే హ్యాపీగా హైదరాబాద్ కావచ్చు, నేను చెప్తా ఎలా ఉంటుంది ఏందనేసి, సర్వే వాళ్ళ ఇష్టం. ఇంకా వాళ్ళు మీ మూవీలో ఒక డైలాగ్ ఉంది, హైదరాబాద్లో సినిమా కంప్లీట్ అవ్వాలంటే లెక్క ప్రొద్దుటూరు నుంచి రావాలని. లెక్కనే కాదు, మూవీ హిట్ అవ్వాలన్నా కూడా ప్రొద్దుటూరు నుంచి సపోర్ట్ ఉండాలి. అది మీకైతే ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ. కొత్తగా మూవీస్లో ఎంటర్ అవుతున్న వాళ్ళకి మీరు ఎలా సలహా ఇవ్వాలనుకుంటున్నారు? నేను పొచ్చిన సలహాలు ఏమి ఇవ్వాలి, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఒకడు రిస్క్ తీసుకుంటా అన్నప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి కానీ వద్దు అని చెప్పి మనం ఎందుకు చెప్పాలా? ఇప్పుడు నేను ఇండస్ట్రీ వచ్చేటప్పుడు చాలా మంది వద్దురా వేస్ట్ నేను సక్సెస్ అయినా కదా. నేను ప్రొడక్షన్లోకి దిగినప్పుడు అవసరమా నీకు సంకనాకి పోతావు అది ఇది అన్నాడు. ఏమో పోతానో లేదో తర్వాత, ఫస్ట్ ప్రయత్నిస్తే కదా. అసలు ఒక అడుగు ముందుకేస్తే ఆటోమేటిక్గా అన్ని కలిసి వస్తాయి, లేదంటే సైలెంట్గా ఉంటావు అక్కడే. సో ఎవడో రిస్క్ తీసుకుంటే తీసుకొని, ఈవెన్ వాడు ఫెయిల్ అయిన తర్వాత కూడా వాడు నేర్చుకుంటాడు కదా. అది వాడు ఒక 4 చెప్తాడు కదా ఎలా ఫెయిల్ అవ్వకూడదని చెప్తాడు, అప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతారు. అది కొత్త హీరోలు. ఈ సినిమా 2 గంటలు ఉందండి, టికెట్ ప్రైస్ కూడా తక్కువే ఉంటుంది. మీరు ఈ సినిమా చూస్తే ఈ 2 గంటల సేపు మా సినిమా చూస్తే మీరు కడపకు వచ్చి కడప జిల్లాలో వారం రోజులు తిరిగితే మీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఈ 2 గంటల్లో ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మీరందరూ చూసి, చాలా రోజులు అయిన సంక్రాంతి తర్వాత మంచి సినిమాలు ఏం పెద్దగా రాలే. బ్లాక్ బస్టర్
టాక్తో. సో నా సినిమాని బ్లాక్ బస్టర్ కాదు కానీ చాలా రోజులు అయింది కదా అబ్బా మంచి సినిమా చూసి, నెలన్నర అయింది, వచ్చి మా సినిమా చూడండి బాగుంటుంది, బాగాలేకుంటే తిట్టాను నన్ను. ఫిబ్రవరి 27 ఉత్తుత హీరోలు థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మన కల్ట్ అంటే ఒక కల్ట్ అంటే ఇప్పుడు నాకైతే గుర్తొస్తుంది ఉత్తుత హీరోలు మూవీ. అంటే ఒక్కొక్క ఎమోషన్ చెప్తే, లేకపోతే థ్రిల్లర్ అంటే ఒక మూవీ, లవ్ అంటే ఒక మూవీ ఇలా చెప్తారు. బట్ ఇప్పుడు కల్ట్ అనే వర్డ్ వినగానే నాకైతే ఉత్తుత హీరోల మూవీనే మైండ్లోకి స్ట్రైక్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళేసి బెస్ట్ ఎంటర్టైనర్ అనేసి మీరు కూడా రివ్యూ ఇస్తారు. సో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా మహేష్ విట్ట గారిని ట్యాగ్ చేసి అండ్ ఆల్సో యాక్టర్స్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మన వెబ్ టీవీ. ఇప్పుడు ప్రమోషన్స్లో వచ్చిన హడావిడిగా ఉన్నా కాబట్టి చిన్న ఇంటర్వ్యూ ఇచ్చిన. సినిమా రిలీజ్ అయినాక సక్సెస్లీ 2 గంటలు ఇచ్చా ఇంటర్వ్యూ. సినిమా ఎంత ఉందో అంత ఇంటర్వ్యూ ఇచ్చా. చాలా నుండే పంచాయతీలు మనం మాట్లాడుకునేటి, సినిమా ఎట్లా జరిగింది, దాని ముందు ఏంది, తర్వాత ఏంది, కష్టాలు ఏంది, మొత్తం అన్నీ చెప్తా. ఓకే, బాయ్.